హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో మనం 2024కు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇది వరకు జనవరి నుంచి జూన్ వరకు ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేశాం. సో ఈరోజు మనం 2024కు సంబంధించి 6 నెలలలో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మీద గ్రాండ్ టెస్ట్ అయితే ఈరోజు కండక్ట్ చేద్దాం. సో ఒక 50 క్వశ్చన్లు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. డిఎస్సి పరీక్ష చాలా తొందరలో ఉంది, తర్వాత గ్రూప్ 2 కూడా ఉంటుంది. సో డిఎస్సి పరీక్ష రాసే ముందు ఖచ్చితంగా ఈ క్లాస్ చూసి వెళ్తే కనీసం 1 లేదా 2 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నెగ్లెక్ట్ అయితే చేయకండి, చివరి వరకు అయితే చూడండి. సో క్లాస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇటీవల 50వ G7 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? సో 50వ G7 శిఖరాగ్ర సదస్సు మనం చూసుకుంటే ప్యారిస్, అపులియా, బెర్లిన్. సో ఆన్సర్ వచ్చేసి అపులియా ఇస్ కరెక్ట్. ఇటలీలో జరిగింది. జార్జియా మెలోని అధ్యక్షత వహిస్తుంది. దీనికి నరేంద్ర మోడీ గారు ప్రధాన అతిథిగా దానికి హాజరవుతారు. సో మొత్తం 7 కంట్రీస్ ఉంటాయి. సో ఇది అపులియా అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్, ఇటీవల సేఫ్టీ ఆఫ్ రువాండా బిల్లుకి ఆమోదం తెలిపిన దేశం ఏది? ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా. సో ఇందులో ఆన్సర్ బ్రిటన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, చూసుకోండి. అలాగే థర్డ్ది, భారత మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం నక్షత్ర సభ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో చేపట్టారు? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్. సో నక్షత్ర సభని ఉత్తరాఖండ్ టూరిజం బోర్డు వాళ్ళు చేయడం అయితే జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అయితే చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్, దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీస్ని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో మనం చూసుకుంటే దీని ఆన్సర్ తొలి ప్రైవేట్ రైలు సర్వీస్ అంటే ఆప్షన్ కేరళ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో బి ఈస్ కరెక్ట్, చూసుకోండి. సో స్టేట్మెంట్స్, ఒక 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. 5th చూద్దాం. 2023 సౌర విద్యుత్తులో ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో ఉంది. రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న జాబితాలో భారత్ 4వ స్థానంలో ఉంది. సో ఇందులో చూసుకుంటే 2 ఆప్షన్లు కూడా కరెక్టే. సి, ఏ అండ్ బి కరెక్ట్ ఆన్సర్ అయితే చూసుకోండి. ఈ విధంగా స్టేట్మెంట్స్ జతపరచులు అయితే ఎక్కువగా అడుగుతున్నాడు. సో ఖచ్చితంగా కంటెంట్ క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా ఎక్స్ట్రా నేర్చుకోండి, ఉపయోగపడుతుంది. 6th క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన సైకీ 16 అనే గ్రహశకలం ఏ 2 గ్రహాల మధ్య ఉంది? సో సైకీ 16 అనే గ్రహశకలం మనం చూసుకుంటే అంగారకుడికి గురుడికి మధ్యలో అయితే ఉంటుంది. దీని మీద ప్రయోగం జరిగిందన్నమాట. సైకీ 16కి వ్యోమనౌక దీని మీదకి అయితే వెళ్ళింది. నెక్స్ట్ 7, ఇటీవల అండమాన్ దీవుల నుంచి SU-30 MKI ఫైటర్ జెట్ ద్వారా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి ఏది? సో ఆన్సర్ వచ్చేసి క్రిస్టల్ మేజ్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీనికే రాక్స్ అని కూడా అంటారు దీన్ని. సో ఆన్సర్ క్రిస్టల్ మేజ్ ఆర్ రాక్స్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 8ది, DRDO అభివృద్ధి చేసిన స్మార్ట్ అంటే ఫుల్ ఫామ్ సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో. దీన్ని, ఈ ఆయుధ వ్యవస్థని ఎప్పుడు పరీక్షించారు? సో ఆన్సర్ డైరెక్ట్ చూసుకుంటే మనం మే 1 అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ 9th, ఇటీవల వెద్ద అనే గిరిజన తెగకి భారతీయులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని CCMB అధ్యయనం చేసింది. అయితే ఈ వెద్ద అనే తెగ ఏ దేశానికి సంబంధించింది? నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్. సో వెద్ద అనే తెగ మనం చూసుకుంటే శ్రీలంకకు సంబంధించిందండి. శ్రీలంక అనేది అయితే చూసుకోండి. నెక్స్ట్ 10th, చాలా ఐఐటీస్ ఈ మధ్య కరెంట్ అఫైర్స్లో వచ్చినాయి, ఇది వరకు కవర్ చేసినాం మనం. సో ఇందులో 10th క్వశ్చన్ చూడండి. ఒకటి, ఏఐతో నిఘా వ్యవస్థల ఏర్పాటుకి DRDO ఇటీవల ఏ ఐఐటితో చేతులు కలిపింది అంటే మనకు IIT భువనేశ్వర్ అయితే చూసుకోవచ్చు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th, ఇటీవల వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తి చెందిన రాష్ట్రం ఏది క్రింది వాటిలో? తమిళనాడు, కేరళ, జార్ఖండ్. సో వెస్ట్ నైల్ ఫీవర్ మనకు కేరళలో చూసుకోవచ్చు. నెక్స్ట్ 12, ఆపరేషన్ క్రిమ్సన్ బరాకుడా ఇటీవల ఏ సముద్రంలో 940 కేజీల మాదక ద్రవ్యాల పెట్టివేతకు సంబంధించింది? సో ఆన్సర్ అరేబియా సముద్రంలో, చూసుకోండి. ఆపరేషన్ క్రిమ్సన్ బరాకుడా అనే దాని పేరు కూడా ఇంపార్టెంటే, మాదక ద్రవ్యాల పట్టివేతకు సంబంధించి చేపట్టిన ఆపరేషన్ అది. నెక్స్ట్ 13 చూద్దాం. భారత్లో ప్రైవేట్ రంగంలో తొలి బంగారు గనిగా ఇటీవల దేనిని గుర్తించారు? సో ఆన్సర్ జొన్నగిరి, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్లో అయితే ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇది కర్నూలులోని జొన్నగిరి. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. 14 ఆన్సర్, మనకు లోక్సభ ఎలక్షన్స్తో పాటు 4 రాష్ట్రాల ఎన్నికలు కూడా జరిగినాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు, ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాజీ, అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పెమా ఖండు, సిక్కిం సీఎంగా ప్రేమ్సింగ్ తమంగ్. వీళ్ళు 4 రిక్రూట్ అయ్యారు. కరెక్ట్ ఆన్సర్స్ 4 కూడా, ABCD కరెక్ట్. నెక్స్ట్ 15, ఇటీవల 18వ సభ లోక్సభ ఎలక్షన్స్ మొన్న జరిగినాయి, 18వ సభ. అందులో కేంద్ర మంత్రివర్గంలో ఎంతమంది చోటు సంపాదించారు?
ఎస్ 70, 72, 74. సో ఆన్సర్ వచ్చేసి 72 కరెక్ట్. ఇందులో మరి సహాయ మంత్రులు ఎందరు, క్యాబినెట్ హోదా కలిగింది ఎందరు, సో ఇంకా మొత్తం ఎందరెందరు ఉన్నారు ఒకసారి కామెంట్ చేయండి మీకు తెలిస్తే. 16 ఐక్యరాజ్య సమితి లిస్ట్ ఆఫ్ షేమ్లో ఇటీవల ఏ దేశాలని సంస్థల్ని చేర్చింది? సో ఇందులో చూసుకుంటే ప్రతి దేశం లిస్ట్ ఆఫ్ షేమ్లోనే ఉంది. రీసెంట్గా హమాస్ని, ఇజ్రాయెల్ని అయితే చేర్చింది. లిస్ట్ ఆఫ్ షేమ్ అని అంటే చూసుకోవచ్చు, మనకు ఈ పేర్లు చూస్తే మీకు గుర్తుకొస్తుంది. తరచు యుద్ధాల్లో పాల్గొనడం, ప్రజల హక్కుల్ని కాలరాయడంలో అట్లా ఎప్పుడు డిస్టర్బెన్స్గా ఉన్న కంట్రీస్ అన్నమాట ఇవి. నెక్స్ట్ 17 దేశాలకు సంబంధించి ఈ మధ్య కొత్తగా దేశాధిపతులు, అధ్యక్షులు నియామకులయ్యారు. చాలా ఇంపార్టెంట్, అవన్నీ చూసుకోండి మనం కవర్ చేసిన దాంట్లోకి వెళ్ళి. సో ఇందులో చూడండి, ఐస్లాండ్ అధ్యక్షురాలు హల్లా థామస్ డాటిర్, లిథువేనియా అధ్యక్షుడు గిటానస్ నౌసెడా, మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్. సో ఇందులో చూసుకుంటే ప్రతిదీ కూడా కరెక్టే అవుతుంది. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 18 ఇటీవల పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే వ్యక్తులకు ఏ దేశం బ్లూ రెసిడెన్సీ వీసాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది? సో బ్లూ రెసిడెన్సీ వీసాలు అనగా మనకు గుర్తుకు రావాలి ఆన్సర్ యుఏఈ అయితే చూసుకోండి. నెక్స్ట్ 19 కొన్ని యాప్స్కి సంబంధించినవి చూద్దాం. ప్రభుత్వ బాండ్ల లావాదేవీలకు ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ యాప్ తీసుకొచ్చింది. సెబీ ఇటీవల మొబైల్ యాప్ తీసుకొచ్చింది సారథి 2.0. ఎస్ ఇందులో రెండు కూడా కరెక్టే. నెక్స్ట్ 20 మహిళల వేధింపుల పరిష్కారానికి ఇటీవల నియమించిన కమిటీకి నేతృత్వం వహిస్తుంది ఎవరు? బివి నాగరత్న గారు, హిమా కోహ్లీ గారు, పూర్ణిమాదేవి గారు. సో నేతృత్వం వహిస్తుంది హిమా కోహ్లీ గారు. ఇందులో కమిటీలో బివి నాగరత్న గారు కూడా ఉంటారు. మొత్తం 12 మంది ఉంటారు. సో ఇది చూసుకోవచ్చు. నెక్స్ట్ 21 ఇటీవల తెలంగాణలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏఏపీసీని ఏర్పాటు చేయాలని మంత్రిమండలి ఎప్పుడు నిర్ణయం తీసుకుంది? సో ఏఏపీసీలు మే 20 నాడు మంత్రిమండలి అయితే నిర్ణయం తీసుకుంది. సో ఏఏపీసీ మనం చూసుకుంటే ఇందులో డ్వాక్రా మహిళలు, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ప్రైమరీ స్కూల్ని తీసుకుంటే 1 నుంచి 5 క్లాసెస్ అయితే ఉంటాయి అందులో. సో ఇందులో ఖచ్చితంగా పిల్లల యొక్క తల్లుల్ని మాత్రమే ఈ కమిటీలో తీసుకుంటారు. మహిళా సంఘాలకు సంబంధించి తల్లుల్ని ఫస్ట్ క్లాస్ నుంచి 3, సెకండ్ క్లాస్ నుంచి 3, థర్డ్ క్లాస్ నుంచి కూడా 3, ఫోర్త్, ఫిఫ్త్ నుంచి కూడా 3. సో ఇట్లా మొత్తం 5 క్లాస్ నుంచి చూసుకుంటే మీరు ఎంతమంది అవుతారు? 15 మంది అవుతారు. కమిటీలో ఈ 15 మందితో పాటు స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చేసి మనకు కన్వీనర్గా ఉంటారు, కన్వీనర్. అలాగే మొత్తం ఆ ఏరియాకి సంబంధించి మహిళా సంఘం యొక్క ప్రెసిడెంట్ ఉంటారు కదా, విలేజ్ ఆర్గనైజర్ వివో అంటారు, ఆమె ఈ కమిటీకి చైర్మన్గా ఉంటుంది. సో ఆమె చైర్మన్గా, హెచ్ఎం కన్వీనర్గా ఈ ప్రతి క్లాస్ నుంచి 3 తల్లులు, మొత్తం 15 మంది. ఈ విధంగా 17 మందితోటి ఏఏపీసీ కమిటీ ఉంటుంది. ఇక్కడ కన్వీనర్ అంటే హెచ్ఎం, చైర్మన్ వచ్చేసి డ్వాక్రా మహిళకు సంబంధించి చైర్మన్. వీళ్ళిద్దరితోటి జాయింట్ అకౌంట్ అయితే ఒకటి తీయడం జరుగుతుంది డిస్టిక్ లెవెల్లో. దీంట్లో గవర్నమెంట్ ఎస్టిమేషన్ చేసి స్కూల్లో కావాల్సిన అవసరాల మీద ఎస్టిమేషన్ చేసి డబ్బులు అయితే విడతల వారీగా కలెక్టర్ ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. ఆ డబ్బులతోటి మనకు వర్క్స్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు అవే వర్క్స్ అయితే నడుస్తున్నాయి. ప్రీవియస్ ఇయర్ మన ఊరు మనబడి ఇంతకుముందు ఉండే, ఇప్పుడు ఏఏపీసీ కమిటీలు ఈ పనిని అయితే చేస్తున్నాయి. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ 22 ఇండియాస్ ఫస్ట్ సిటీ ఆఫ్ లిటరేచర్ బై యునెస్కో. సో యునెస్కో గుర్తించిన ఇండియాలోని మొదటి సిటీ ఏది లిటరేచర్కి సంబంధించి అంటే కోజికోడ్ అయితే చూసుకోండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ నివేదికలు చాలా ఇంపార్టెంట్ ఇవి. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 భారత్ ర్యాంక్ 116, రైట్. WEF ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి 2024 ర్యాంక్ 39. సో ఇందులో రెండు కూడా కరెక్టే, A and B కరెక్ట్ చూసుకోండి. నెక్స్ట్ 24 21వ షాంగ్రీలా డైలాగ్ 2024, దీనినే ఆసియా పసిఫిక్ డిఫెన్స్ సమ్మిట్ అని కూడా అంటారు. ఇది ఇటీవల ఎక్కడ జరిగింది అంటే డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ సింగపూర్లో అయితే జరిగింది, చూసుకోండి. నెక్స్ట్ 25 భారత 2వ ప్రైవేట్ రాకెట్ అగ్నిబాన్ గురించి మనం ఇదివరకు క్లాస్లో డిస్కస్ చేసినాం. మొదటి ప్రైవేట్ రాకెట్ వచ్చేసి విక్రమ్ ఎస్, రెండో ప్రైవేట్ రాకెట్ అగ్నిబాన్ అన్నాం. కానీ అగ్నిబాన్ ప్రయోగం మొన్న చేయడం జరిగింది, అది చాలా రికార్డులు సృష్టించింది. అవేంటో తెలుసుకోవాలి, ఇప్పుడు చూద్దాం. శ్రీహరికోటలోని షార్లో ఏర్పాటు చేసిన తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని ప్రయోగం చేసిరు. మొట్టమొదటిసారిగా ఇట్లా ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం చేయడం ఇది. అలాగే దేశంలో తొలి సెమీ క్రయోజనిక్ ఇంజన్ యూజ్ చేసిరు. అలాగే తొలి సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ ఇంజన్ యూజ్ చేసిరు. సో ఇందులో 3 కూడా రికార్డ్ సృష్టించింది అగ్నిబాన్, 3 కూడా కరెక్టే. నెక్స్ట్ 26 సౌర విద్యుత్ సాయంతో ఈవీలను ఛార్జ్ చేయడానికి ప్రత్యేక అడాప్టర్ ఆవిష్కరించింది ఏంటి? ఐఐటి. ఎస్, ఐఐటి జోధ్పూర్ అయితే చూసుకోండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 27
ఇటీవల సుకోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి మే 29న జరిగిన క్షిపణి ప్రయోగం ఏది? రుద్రం 1, రుద్రం 2, రుద్రం 3. ఎస్, సుకోయ్ 30 MKI అది గుర్తుంచుకోండి, మే 29 గుర్తుంచుకోండి. ఆన్సర్ ఇస్ రుద్రం 2 కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ 28. దేశీయంగా తొలిసారిగా అభివృద్ధి చేసిన సూసైడ్ డ్రోన్ నాగాస్త్ర 1 అయితే కరెక్ట్ ఆన్సర్. 29. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన స్టెల్త్ బాంబర్ B-21 రైడర్ని ఇటీవల ఆవిష్కరించిన దేశం అమెరికా. అలాగే కొన్ని నియామకాలు 30. ఫిక్కీ డైరెక్టర్ జనరల్ జ్యోతివిచ్, 18th లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, లీడర్ ఆఫ్ ది హౌస్ రాజ్యసభకి జేపీ నడ్డా. ఎస్, ఇందులో ప్రతిది కూడా కరెక్టే, ఏబీసీ కూడా చూసుకోండి. 31. ఇటీవల సునీత విలియమ్స్ ఏ రాకెట్ ద్వారా మూడోసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళింది? ఎస్, అట్లాస్ 5 అమెరికాకు సంబంధించి నాసా నిర్వహించింది. అట్లాస్ 5 ద్వారా వెళ్ళింది. ఇంతకుముందు 2 సార్లు, ఇప్పుడు ఇది 3వ సారి చూసుకోవచ్చు. 32. ఎస్, ఇక్కడ పురస్కారాలు దానికి సంబంధించి అవి ఎవరికి అందాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, జతపరచులు ఎక్కువ అడిగితే ఉపయోగపడుతుంది. సో చూసుకోండి. నాసా అత్యుత్తమ పురస్కారం డైరెక్ట్ చూద్దాం మనం, మాగంటి శేషి మాధవ్ గారికి వచ్చింది. డీన్స్ మెడల్ కృష్ణ ఎల్లా భారత్ బయోటెక్ చైర్మన్కి వచ్చింది. వినూత్న రైతు అవార్డు నందం రఘువీర్. జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారం ఎంబీఆర్ కృష్ణతేజ. సో 32 ఆన్సర్ బి అయితే చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. 32 మనం చూసుకుంటే బి ఇస్ కరెక్ట్, ఇంకోసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ 33. పిన్న వయసులో 3 భిన్నమైన కోట్లలో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన తొలి ఆటగాడు ఎవరు అంటే కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్కి సంబంధించి. సో రీసెంట్గా వింబుల్డన్ కూడా గెలవడం జరిగింది. ఒకే క్యాలెండర్ ఇయర్లో 2 గ్రాండ్ స్లామ్లు గెలిచిన అతి తక్కువ ఏజ్ కూడా ఈయనది. నెక్స్ట్ 34 ఇంకా స్పోర్ట్స్కి సంబంధించి. ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్ విజేత దివ్య దేశ్ముఖ్. ISSF ప్రపంచ షూటింగ్ 10 మీటర్ల స్వర్ణం శరబ్జోత్ సింగ్. ప్రపంచ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ప్రీతి స్మితకి స్వర్ణం. సో ఇందులో చూసుకుంటే ప్రతిదీ కూడా కరెక్టే. 35. ఇటీవల ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అంటే ఆన్సర్ జపాన్లోని కోబేలో అయితే జరిగింది, కరెక్ట్ ఆన్సర్ అయితే ఇది. నెక్స్ట్ 36. నాటోకి తదుపరి సెక్రటరీ జనరల్గా ఎవరు రానున్నారంటే ఎస్, మార్క్ రూటే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 37. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISAని మనకు 2000 ఐ థింక్ ప్యారిస్ ఒప్పందం ఉంటుంది కదా, COP 21 ప్యారిస్లో, ఆ సదస్సులో భారత్ ఫ్రాన్స్ నిర్ణయం తీసుకున్నాయి ISA ఏర్పాటు చేయాలని. ఎస్, 2015 అనుకుంటా, మరి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇది ఏర్పాటు చేసినాయి, మనకు దీన్ని గురుగ్రామ్లో ఉంటుంది హెడ్ క్వార్టర్ మన భారతదేశంలో. సో దీనికి సంబంధించి ఇటీవల 100వ సభ్య దేశంగా ఇందులో చేరింది ఏది అంటే పరాగ్వే. ఇంతకుముందు మనం ప్రీవియస్ మంత్ కరెంట్ అఫైర్స్లో చూసినాం 99వ దేశంగా చేరింది ఏది అంటే స్పెయిన్. నెక్స్ట్ ఇటీవల పెన్ పెంటర్ ప్రైజ్ 2024 పొందింది, ఆన్సర్ ఇస్ అరుంధతి రాయ్. నెక్స్ట్ 39. భారత తొలి కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్ని ఎక్కడ ప్రారంభించారు అంటే డైరెక్ట్ జార్ఖండ్లో అయితే ప్రారంభించారు. 40. ఇక్కడ కూడా కొన్ని నివేదికలు ఉన్నాయి ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాం. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ 63. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ 176. గ్లోబల్ FDI రిసిపియెంట్స్లో భారత్ ర్యాంక్ 15. సో ప్రతిదీ కూడా కరెక్టే, నోట్ చేసుకోండి. ఇంతకుముందు 2 వచ్చినాయి, ఇప్పుడు 3 వచ్చినాయి, 5 కవర్ అయినాయి దీంట్లో. నెక్స్ట్ మీటింగ్స్, సదస్సులు. ఈ మంత్ ఇప్పుడు దీంట్లో కవర్ చేసే దాంట్లో సదస్సులు వచ్చినాయి, అవార్డ్స్ వచ్చినాయి, అలాగే మనకు చూసుకుంటే ఇక్కడ నియామకాలకు సంబంధించి వచ్చినాయి, స్పోర్ట్స్ వచ్చింది, ఇక్కడ మనకు నివేదికలు వచ్చినాయి, ప్రతిదీ కూడా కవర్ అయింది ఇందులో. ఖచ్చితంగా 1 లేదా 2 బిట్స్ వస్తాయి ఇంట్లోకి వెళ్ళి. ఇంటర్నేషనల్ లేబర్ ఇన్ కాన్ఫరెన్స్ జెనీవాలో జరిగింది. 53rd GST కౌన్సిల్ మీటింగ్ న్యూఢిల్లీలో జరిగింది. 77 వరల్డ్ హెల్త్ కాన్ఫరెన్స్ జెనీవాలో జరిగింది. సో ప్రతిదీ కరెక్టే, ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ 42. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2024లో భారత్ ర్యాంక్ 72. ఎస్, కంటెంట్ మీకు ఎలా ఉందో ఆల్రెడీ అర్థమవుతుంది, ఎంత డీప్గా ఎఫెక్టివ్గా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి, ఎఫెక్టివ్గా అనిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి. యంగెస్ట్ ట్రైబల్ ఉమెన్ టు విన్ ఇన్ లోక్సభ 2024 ఎలక్షన్స్, ఆమె పేరు ప్రియాంక జర్కిహోలీ. సో ఏ పార్లమెంట్ నుంచి ఈమె గెలిచింది మరి అంటే కర్ణాటకలోని చిక్కోడి పార్లమెంట్ నుంచి, నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకొన్ని అవార్డ్స్. 12వ విశ్వ హిందీ సమ్మాన్ అవార్డు ఉషా ఠాకూర్. నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ వినోద్ గనోత్రా. ఫస్ట్ ఉమెన్ హెలికాప్టర్ పైలట్ ఇన్ ఇండియన్ నేవీ అనామిక బి రాజీవ్. సో ఇందులో ప్రతిదీ కూడా కరెక్ట్ ఆన్సర్, ABC 3 కూడా కరెక్ట్, నోట్ చేసుకోండి. అలాగే 45. తృష్ణ. వాట్ ఈస్ తృష్ణ? థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్
సాటిలైట్ ఫర్ హై రిజల్యూషన్ న్యాచురల్ రిసోర్స్ అసెస్మెంట్ని త్రిషా అని పేరు పెట్టారు. సో మరి ఏ దిశలో యొక్క జాయింట్ మిషన్ అంటే భారత్, ఫ్రాన్స్. నెక్స్ట్ 46. ఇటీవల కాసా పేరుతో అంతరిక్ష సంస్థని ప్రారంభించిన దేశం దక్షిణ కొరియా. అలాగే జిమెక్స్ 24 భారత్ జపాన్ ఎక్సర్సైజ్ 8వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? సో ఆన్సర్ యొకోసుకా అని అయితే చూసుకోండి. నెక్స్ట్ తరంగ్ శక్తి 10 దేశాలతో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ని ఆగస్టు 2024లో నిర్వహించనున్న దేశం భారత్. అమెరికా ఇటీవల రెడ్ ఫ్లాగ్ తోటి నిర్వహించింది కదా, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారత్ ఇది నిర్వహించనుంది. 49. ల్యాండ్ రిస్టోరేషన్, డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలెన్స్ థీమ్ అనేది ఏ దినోత్సవానికి సంబంధించిందంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5న జరుపుకుంటాం, దానికి సంబంధించింది. ఎస్ లాస్ట్ వన్ జతపరచం ఒకసారి చూడండి ఇందులో. ఎస్ ఆహార భద్రతా దినోత్సవం, రక్తదాతల దినోత్సవం, హైడ్రోగ్రఫీ దినోత్సవం, మాదక ద్రవ్యాల దినోత్సవం, జాతీయ గణాంక దినోత్సవం. ఎస్ దీని కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం జూన్ 7, రక్తదాతల దినోత్సవం జూన్ 14, హైడ్రోగ్రఫీ జూన్ 21, అలాగే యోగా కూడా ఆ రోజే, మాదక ద్రవ్యాలు జూన్ 26, జాతీయ గణాంక పీసీ మహాలనోబిస్ జయంతి జూన్ 29. సో ఆన్సర్ ఇస్ బి అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది, నోట్ చేసుకోండి. సో ఎస్ ఇదండి మనం జనవరి నుంచి జూన్ వరకు 6 నెలల కరెంట్ అఫైర్స్ని చాలా డీప్గా చాలా డెప్త్గా కవర్ చేసినాం. దాదాపు ఒక 500 నుంచి 600 క్వశ్చన్స్ కవర్ అయ్యేటట్టు ఆ ప్రతి పీడిఎఫ్ కూడా మన దగ్గర ఉంది. ఖచ్చితంగా ఆ పీడిఎఫ్లు మీరు ఎగ్జామ్ ముందు చదువుకొని వెళ్తే సింప్లిఫైడ్గా ఉంటాయి, ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ చేయొచ్చు. మరి ఇలా పీడిఎఫ్ పొందాలి అని అంటే ఇదివరకు చాలాసార్లు డిస్కస్ చేసి చెప్పడం జరిగింది. సో ఆ పీడిఎఫ్లు ఎలా ఉన్నాయో కూడా మీరు ఛానల్లో చూసుకోవచ్చు. ఆ పీడిఎఫ్ని పొందాలంటే జస్ట్ మీరు చేయాల్సింది ఎస్ ఇక్కడ మనకు మీరు ఛానల్లో ఈ వీడియో కింద చూసుకుంటే జాయిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. కనిపించకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత జాయిన్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ జాయిన్ ఆప్షన్ మీకు మన ఛానల్ ఎక్కడ కనిపించినా దాన్ని క్లిక్ చేయండి. జాయిన్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది, ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అని జాయిన్ ఉంటుంది. జస్ట్ 59 రూపీస్ తోటి మీరు జాయిన్ అవ్వచ్చు. సో మంత్లీ పేమెంట్, ఇది రికరింగ్ పేమెంట్, మంత్లీ కట్ అవుతుంది. మీకు అవసరం లేనప్పుడు దాన్ని యూట్యూబ్ యొక్క మెంబర్షిప్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అని ఒకటే సెట్టింగ్స్లో కనిపిస్తుంది, అక్కడ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒకసారి పేమెంట్ చేసినాక మళ్ళీ కట్ కాదు. సో వన్స్ 59 పేమెంట్ చేస్తే ప్రతి పీడిఎఫ్ అనేది మీ మెయిల్కి అయితే రావడం జరుగుతుంది. ఇది వరకు దాదాపు 600 మంది మన ఛానల్లో జాయిన్ అయ్యారు. ప్రతి వాళ్ళు కూడా పీడిఎఫ్ పొందారు, జిరాక్స్లు చేసుకొని మరి కూడా చదువుతున్నారు స్టేట్ లెవెల్లో. ఖచ్చితంగా జాయిన్ అయ్యి ఇప్పుడే పీడిఎఫ్స్ అయితే పొందండి, ఎఫెక్టివ్గా ఉంటుంది చాలా. సో ఇదండి ఖచ్చితంగా ఎగ్జామ్కి పోయే ముందు నువ్వు బిట్స్ అయితే అన్నీ చదువుకొని వెళ్ళండి, పీడిఎఫ్లు కూడా తీసుకొని అన్నీ చదువుకొని వెళ్ళండి. 100% మీరు డిఎస్సిలో అయితే అలాగే గ్రూప్ 2లో ఖచ్చితంగా స్కోర్ అయితే చేయగలుగుతారు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్.